నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 అడుగులు చుట్టొస్తుందని. ఉపాధి హామీ పథకం అనేటటువంటిది స్థానిక రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న నేతలకు ఒక వరం, కాంట్రాక్టర్లకు ఒక వరం. అదే సందర్భంలో ప్రభుత్వానికి డబ్బులు వృధా, పని సవ్యంగా జరగట్లేదు, చేసినట్టు రికార్డులో చూపెడతారు, ఆ పైన అక్కడ ఏమీ ఉండదు. 1000 మంది పని చేసినట్టు చూపెడతారు, తీరా చూస్తే అక్కడ పనిచేసేది 100 మంది, మిగతాదంతా యంత్రాలే. ఇది ఏళ్ల తరబడి సాగుతున్నటువంటి తంతు. బిల్లులు ఎగ్గొట్టడానికి, బిల్లులు అంటే స్థానిక నాయకుల్ని బెదరేయడానికి, వీటి మీద దర్యాప్తులకు ఆదేశించడం, ఆ పైన కేసులు పెట్టడం ప్రతిసారి జరుగుతోంది. తెలుగుదేశం అధికారంలో నుంచి దిగిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ బిల్లులు ఆపేసి వాళ్ళంతా అవకతవకలు చేశారంటూ సామాజిక సర్వే పేరుతో కొంతమంది మీద కేసులు పెట్టి, ఆ పైన కేసులు ఏం పెట్టకుండా వదిలేస్తే కొంతమంది కోర్టులకు వెళ్ళి డబ్బులు తెప్పించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే సందర్భంలో అయితే అదంతా కూడా జగన్ అరాచకం అని రాసుకొచ్చారు. అప్పుడు జగన్ టైంలో ఉపాధి హామీ పథకం అక్రమాలు జరిగిపోయినాయి అంటూ ఏకంగా జగనే ఆ డబ్బులు తినేశాడు అన్నట్టు రాసుకొచ్చారు. అప్పుడు వైసీపీ వాళ్ళు తింటారు, అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు తింటారు, స్థానిక నాయకులు తింటారు. కానీ డైరెక్ట్గా అప్పుడేమో జగనే తినేసినట్టు, ఇప్పుడేమో స్థానిక నాయకులు తిన్నారన్నటువంటి కోణంలో రాసుకొస్తారు. ఇప్పుడు ఉపాధి అక్రమాలు టోటల్గా సామాజిక తనిఖీలు పూర్తయిన పంచాయతీలు 8856, వాటిలో 5531 కోట్లు ఖర్చు చేస్తే తనిఖీల్లో ప్రాథమికంగా గుర్తించిన ఉల్లంఘనలు కేవలం 229 కోట్లు. ప్రిసైడింగ్ అధికారులు ఉపసంహరించినటువంటి డ్రాప్ మొత్తం 127 కోట్లు. టోటల్గా రాష్ట్రంలో సరాసరి డ్రాప్ కేసుల శాతం 55. ఇది ఓవరాల్. అంటే ఇందులో జగన్ తిన్నట్టు ఏమన్నా ఉందా? రెండవది 8856 పనుల్లో 5531 కోట్లకు సంబంధించి ఖర్చు అయితే 229 కోట్లు తేడా జరిగిందంటే గ్రౌండ్ లెవెల్లో జరిగేటటువంటి దాన్ని మొత్తం రాష్ట్రం అంతా అసలు ఏం జరగలేదు అన్నటువంటి కోణంలో చెప్పుకొచ్చారు. నిజం 4 అడుగులే సోపు, అబద్ధం 6 అడుగులు జుట్టు వస్తుందంటే ఇదే లెక్క.